చూస్తున్నారు. అంటే ఆయన ప్రాణం తీయాలని ఉరులు కొట్టించున్నారు. అంటే దావీదు గారిని చంపాలని ఎవరు అనుకుంటున్నారంటే సౌలు గారు దావీదు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారంటే ఆయన అసలు ఎందుకు చంపాలనే ఆలోచన వచ్చింది ఆయనకి ఈ ఆలోచన రావడం గల కారణం సౌలు గారు దావీదు గారు గోలియాతుని చంపిన తర్వాతనే ఈ ఆలోచన వచ్చింది ఆయనకి సౌలు గారికి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న జనాంగం అంతా సౌలు గారికి 1000 స్తోత్రాలు, దావీదు గారికి 10,000 స్తోత్రాలు చెప్తున్నారు. అంటే ఆయన గారికి అప్పుడే ఏర్పడింది ఈ అభిప్రాయం. ఎందుకంటే ఈ దేశానికి రాజునైన నన్ను వేలాది స్తోత్రాలని చెప్తున్నారు, ఎందుకో పనికిరాని దావీదుని 10,000 స్తోత్రాలని చెప్తున్నారన్న ఆలోచన రావడంతో ఆయనకి భావము ఏర్పడింది. అందుకనే ఆయన చంపాలని అనుకున్నారన్నమాట. ఆ సమయంలో సౌలు గారు చంపడానికి ఎన్నో ప్రయత్నాలు పడినారు. వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా చెవిటి వాడినే ఉన్నాను, ఆయన ఏం మాట్లాడినా కానీ నోరు తెరవక మౌనుగా ఉండిపోయాడు ఆయన అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు గారు. అలాగే 15వ వచనం, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించబోదురు గాక. నేను పడబోనట్లున్నాను. సరే, ఇది ఆయన శరణు చొచ్చి ఉన్నారని అడుగుతున్నాడు. అంటే 15వ అధ్యాయం, యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతున్నారని ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నారు మాట. ఆయన అంటే దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే కీర్తన గ్రంథం 31 అధ్యాయంలో మొదటి వచ్చింది చూడము ఒకసారి. 31 మొదటి, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడనో సిగ్గుపడ నీకు, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. చూసారండి అని అక్కడ దావీదు గారితో చెప్తున్నమాట. దేవుడు అంటే దావీదు గారు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను మొరపెట్టగా దేవుడు నాకు సహాయం కలుగజేయును, దేవుడే నాకు ఆధారము. అంటే ఎవరు ఆయన దావీదు గారికి ఇంకెవరు లేరు ఆధారం, దేవుడే ఆయనకి ఆధారం అని దావీదు గారికి అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తున్న దేవుడు ఆయనకి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తున్నాడు అనమాట. అందుకే ఆయన శత్రువులు కూడా ఆయన్ని ఇష్టపడట్లేదు, సంతోషం లేదు ఆ శత్రువులకి. అదేవిధంగా దావీదు గారు పాపంలో పడి ఉన్నప్పుడు అంటే ఆయన బెతెస్దా తప్పు చేశారన్నమాట. అది మనకి ఎక్కడ కనబడుతుందంటే 2 సమూయేలు 11వ అధ్యాయం 2 నుంచి 4 వచ్చినారు. ఒకనొక దినమున ప్రతిగుకు వేళ దావీదు పడక వైపు నుండి లేచి రాజనగరి మిద్ది మీద చదువు 4వ వరకు చదువు. పైనుండి చూస్తుండగా ఒక స్త్రీ కనబడిన, ఆమె బహు సౌందర్యవతి ఉండుట దాని సమాచారము తెలుసుకొనుటకై దాని యొక్క దూతను పంపెను. అతడు వచ్చి ఏలీయాబు కుమార్తెయు ఇత్తీయుడగు భార్యయునైన మిస్తబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన పవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. చాలు, చూసారా ఆయన చేసిన పాపం ఆయన ఇక్కడ చూస్తున్నాడు అనమాట. ఏదంటే
అందుకే ఆయన మనసులో ఉన్న మనోవేదంతో ఆయన దావీదు గారు ఆయన కోసం దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారు అనమాట. ఆయన పాపం చేశానని ఆ తప్పుని ఆయన ఒప్పుకుంటున్నారు. ఆయన అదే 18 వచ్చింది. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారణ పడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. నిర్హేతంగా నన్ను ద్వేషించువారు అనేకులు, ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నీ ఉత్తమైన దాన్ని అనుసరించి వారు నాకు శత్రువులైరి. అంటే దావీదు గారు చేసిన పాపము ఆయన ఒప్పుకుంటున్నారు అన్నమాట. ఆయన చేసిన పాపం ఇదే 2 సామ్యూయేలు 2వ సామ్యూయేలు 12-13 వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నేను చావకుండానట్లు నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. చూసారా, ఆయన పాపంను ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అక్కడ నేను పాపము చేశాను అని దావీదు గారు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. నా శత్రువులను నా శత్రువులు ఆయన శత్రువులు కంటే ఆయనకన్నా చురుకైన వారు బలమైన వారు ఉన్నారు అని ఏ కారణం లేకుండా ఆయన్ని అంటే మనకు బాగా ఇంటి దగ్గర అనుకుంటాం, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళు మనకు కనపడి మన శత్రువులు ఎవరిని వచ్చారనుకో, అంటే వాళ్ళ మీద మనకు దేశ భాషలు ఉందనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడుతాండి. ఇదివరకు అయితే కుక్కల మీద వంకెట్టి కోళ్ళ మీద వంక పెట్టి తిట్టేవాడు. ఇప్పుడైతే ఫోన్లు వచ్చింది, స్టైల్ మాట. ఆ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఆ ఫోన్ మనతో మాట్లాడుతున్నారా లేకుంటే వాళ్ళతో తెలియదు. అలాగా వాళ్ళు ఎటువంటి కాదు, నిజమండి ఇది. సూట్ బోట్ మాటలు మాట్లాడటం అంటే ఆ బాధ అనుకుంటుంది. వాళ్ళు మనతో మాట్లాడరు కాబట్టి ఈవిడ నన్నే అంటుంది అని మనలో ఆ భావం ఉంటుంది. వాళ్ళు అని దావీదు గారు వారు ఎటువంటి దోషం లేకపోయినా ఆయనతో అలా మాట్లాడుతున్నారని దావీదు గారు ఆయన సంఘంతో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు మాట. అలాగని అదేవిధంగా అది కీర్తనలు 35:12 వచనం చూడమ్మా. మేలు నాకు నేను దిక్కులేని వాడినైతిని, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోలు బట్ట కట్టుకొని కీర్తనలు 35:12 అమ్మా. మేలు నాకు కీడుగా ప్రతి చేయడం వాళ్ళు కరెక్ట్. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళకి మేలు చేసినా వాళ్ళు మనకి కీడే ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. మనం ఏది చేసినా వాళ్ళకి తప్పుగానే కనపడుతుంది. అది వాళ్ళకి మనం ఎంత మేలు చేసినా కానీ కీడే వాళ్ళు చేశారు అనుకుంటారు. అప్పుడు దానికి బదులుగా నాకు కీడే చేసేవారు అని మనం అనుకుంటారు. నేను దేవుడి మార్గంలో నడుచున్నాను కాబట్టి నాకు వారందరూ శత్రువులుగానే వారికి నేను శత్రువుగానే కనపడతానని ఇక్కడ దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నాడు. 21వ వచనం చూడమ్మా. యెహోవా నన్ను విడుకుము దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తమైన నా ప్రభువా, నాకు సహాయములకు త్వరగా రమ్ము. 22 కూడా రక్షణకర్త నాకు సహాయంగా త్వరగా రమ్ము. అంటే దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు అనమాట. దావీదు గారు ఎప్పుడు ఏది అడిగినా కానీ దేవుడు ఆయనకి సహాయం చేసేవాడు. దావీదు గారు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఆయనకి ప్రతిదానికి ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన బదులిచ్చేవారు అనమాట. అందుకని ఆయన ప్రార్థన ద్వారా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నీవే నా రక్షకుడు, నీవే నా ప్రభువు అంటూ
నాకు సహాయం చేయడానికి రమ్మని దేవుడి దగ్గర ఆయన పాపంలో ఒప్పుకుంటూ ఆయన చేసిన తప్పుకి ఆయన దేవుడి దగ్గర గోజాడుతున్నాడు. పశ్చాత్తాపంతో ఆయన దగ్గర గోజాడుతున్నాడు అనమాట దేవుడు. దావీదు గారు నిజంగా దావీదు గారు చేసిన తప్పుకి ఆయన పశ్చాత్తాపం ఎంత భక్తిగానే దైవికంగా ఉన్నా కానీ ఆయన చేసిన తప్పు ఆయన ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నదంట. ఆయన దావీదు గారు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారు. నిజంగా దావీదు గారు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఆయన ఉండేవారు. ఆయన పాపం ఆయన ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నదని, నన్ను ఎప్పుడు నా వెన్నట్టే ఉన్నదని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఇది చూడండి 34 కీర్తన 19 వచ్చిన చూడండి లాస్ట్ కానీ 34 కీర్తన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని చాలా మంది చూడండి. నీతిమంతులకి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించును. అంతే. మనము ఎంత బాధలో ఉన్నా వేదనలో ఉన్నా కానీ మనం ఎప్పుడు దేవుడిని మర్చిపోకూడదని దావీదు గారి యొక్క భావము. దావీదు గారి యొక్క భావం ఆయన ప్రతి విషయంలో కూడా దావీదు గారు ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన్ని. దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎంతో భక్తిగా ఉన్నాడు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు వల్లే మనం చేసిన తప్పులు తాను ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ఆయన ఎలాగైతే దేవుని యందు భయభక్తులతో నడిచాడో మనం కూడా ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ కోరుతున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించింది కదా. నేను మీ అంత తెలివైన కాకపోయినా కానీ ఏదో చెప్పాలనిపించింది. అలా వృధా భక్తి కింద నాకు తోచింది చెప్పాను. తప్పుగా మాట్లాడుంటే కనుక మీరు అందరూ నన్ను క్షమించండి. ఎప్పుడైనా ఏదో తప్పుగా మాట్లాడుంటే కానీ. దేవునికి మహిమ కాక. మంచి వాక్యం విరిగిన కళ్యాణ్ గారికి నా పేరిట సంఘం పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు సాక్ష్యాల సమయం అండి. సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పవలసిన కోరుతున్నాం. త్వరగా చెప్పాలి సాక్ష్యాలు. దేవుని నామకి మహిమ కలుగునుగాక. సంఘ ప్రదోషణ గారికి, అలాగే సంఘ అధ్యక్షులు శ్రీధరాణి గారికి, కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సంఘంలో నా సాక్ష్యం ఏంటంటే, పోయిన శనివారం నుంచి నిన్నటి రోజు వరకు కూడా నా డ్యూటీలో చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. శనివారం మేము డ్యూటీకి వెళ్ళేసరికి మా యజమానురాలు మేము వెళ్ళేసరికి డ్యూటీలో ఉంది. తనకి అందరి మీద చాలా చిరాకులుగా ఉంది. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఇంకా మేము పనిచేసే వారి మీద విసుక్కుంటూ ఉంది. ఎవరిది ఏ ప్రాబ్లం లేకపోయినా తన మానసిక పరిస్థితి బాగోలేని కారణంగా కొంచెం అందరినీ కూడా టెన్షన్ పెడుతూ ఉందన్నమాట. ఆ విషయంలో మేమైతే నాతో పనిచేసే వర్కర్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యామన్నమాట. నాకు కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే కరెక్ట్గా పుట్టినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. దేవుని మహాకృపను బట్టి నిన్నటి రోజునైతే ఒక కస్టమర్తో నాకు చాలా ప్రాబ్లం అయింది. ఆ కస్టమర్ అయితే డ్రెస్ అంతా బాగానే, నేను టైలరింగ్ చేస్తాను మొదటిగా, మరి దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలి కదా. అయితే టైలరింగ్ చేసే చోట నాకు ఒక చిన్న ఇబ్బంది ఎదురైందనమాట. వారం అంతా కూడా శ్రీలంక ఒక పని చేస్తారు, ఇంకా గుజరాత్ అతను ఒకరు వర్క్ చేస్తారు. వాళ్ళ మీద చాలా విసుక్కుంటూ ఉంది మేడము. దేవుని దయ వల్ల అయితే నేనైతే వారం అంతా కూడా చాలా సేఫ్లో ఉన్నాను. కానీ నిన్నటి రోజునైతే మాత్రం నేను ఒక డ్రెస్ కుట్టాను. ఆ డ్రెస్ సెట్ అవ్వలేదని కస్టమర్ మాకు షాప్కి రావడం జరిగింది. కానీ ఆ డ్రెస్ అంతా బాగానే ఉంది అని వాళ్ళు ప్రాబ్లము చూపించడం కోసం అట్లాగా చేశారనమాట. అది నా మేడంకి నేను చెప్పినప్పుడు మేడం వచ్చి అన్నారు, మేడం అడిగింది ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళకి పని లేక ప్రాబ్లమ్ని ఎదుగుతున్నారు అంతే అనేసి నేను చెప్పాను. అయితే తనంది, మేడము
కస్టమర్లు అలా చెప్పరు, నువ్వే ప్రాబ్లంలో కూర్చుంటావు అనేసి అన్నారు. సరే నేను వచ్చి చెక్ చేస్తాను డ్రెస్ అనేసి మేడం వచ్చి చెక్ చేశారనమాట. బయటికి వెళ్ళారు, వచ్చి చెక్ చేసి చూసుకుని ఆవిడ వేసుకుని కస్టమర్తో మాట్లాడింది అనమాట. అయితే డ్రెస్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు దేవుని మహాకృపను బట్టి. నేనైతే లోపల చాలా బాధపడిపోయాను, భయపడిపోయాను. డ్రెస్ అంతా బాగుంది, ప్రాబ్లంకి అయితే కనిపించట్లేదు. కానీ యజమానులు కూడా ఎలా ఉందనేసి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు యజమానులు వచ్చి చెక్ చేసి మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి కస్టమర్తో మాట్లాడింది. అయితే తను ఏదో చెప్పింది. అయితే మేడం అయితే తన మీద కోప్పడింది అనమాట. అయితే నాతో వచ్చి చెప్పింది, అప్పుడప్పుడు ఇలాంటి కస్టమర్లు ఉంటూ ఉంటారు, ఏం బాధపడొద్దు, నేను ఏదన్నా మాట్లాడుంటే క్షమించి అన్నట్టు మాట్లాడింది. ఆ విషయంలో నేను చాలా బాధపడిపోయాను. దేవుని మహాకృపను బట్టి నమ్మదగిన దేవుడు, నా యొక్క విషయంలో దేవుడు కార్యం చేశానని. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. తండ్రి నా ప్రాబ్లం లేకపోయినా కొయ్యటి వాళ్ళు అనవసరమైన మాటలు మనం అంటూ ఉంటారు, అది తలుచుకున్నా కూడా నాకు భయం వేస్తుంది అనమాట. అలా ఎందుకంటే మన తప్పు లేకపోయినా కూడా మన మీద తప్పు చూపించడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. దేవుడు నమ్మదగిన దేవుడు, నా మీదకి ఏ ఒక్క ప్రాబ్లం రాకుండా నన్ను కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుడు నాకు మహిమ కలిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక దేవునికి మహిమ కాక. సాక్ష్యం చెప్పిన సిస్టర్ గారికి నా పేట ప్రభు గారికి వందాలండి. ఇంకెవరన్నారు సాక్ష్యం కొరకు? నరేష్ క్యాష్ బండి అయితే స్టాండ్ దేవుని నామకు వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు అయితే దేవుని పని ఎప్పుడైనా కొంచెం పని చేసినా చాలా ఆనందపడేదండి. చాలా సంతోషం అంటే ఎంత అంతా సంతోషం కాదు. ఏ పని చేసినా దేవునిలో చేయాలని అంటే చాలా సంతోషం. అలాగే ఈ రోజుని మధ్యలో నేను నిలబడటానికి గల కారణం దేవుని మహాకృప. నేను నేను ఎలా ఉంటాననేది నేను మొన్న మా చెల్లితో చెప్పాను, కుమార్తో చెప్పాను. చెల్లిని ఇంకా సంఘానికి ప్రార్థనకు రాను, ఇంకా అందరినీ అడిగానని చెప్పి అందరికి వందనాలు చెప్పానని చెప్పాను. అక్కడ నువ్వు అలా భయపడకు, నువ్వు ఎందుకు భయపడతావో, దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేద్దాం, మనం అందరూ చేస్తున్నాం, నువ్వు భయపడకని మా చెల్లి ఓదార్చినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇంకొక సంవత్సరం పొడిగించారు. ఇంకా దేవుని చెప్పమంటే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు అక్క మడిలా చేసేలా ప్రార్థన చేయండి. అందరికీ ఉన్నారు. మా కొడుకుల్లోడు ఉన్నాడు, అక్కడికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. నా పిల్లడి కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పున వందనాలు, అందరికీ వందనాలు. దేవుడి సాక్ష్యం తీరుతున్నాడు. దేవుడికి మహిమ. సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి వందనాలు. నా ప్రాబ్లం అయితే నేను మొత్తం క్లియర్గా చెప్పలేను, షార్ట్ కట్గా చెప్తాను. చెప్పాలన్నా నాకు కొంచెం భయం వేస్తుంది. నేను టైలర్ పని చేస్తాను నేను కూడా. కానీ టైలర్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో నాకు తప్పు లేదు, నా తప్పు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. అసలు అలాంటి వాటికి కూడా నేను వెళ్ళను. నేను ఎవరితో మాట్లాడవద్దు, కాదు లైవ్ చూస్తాను ఎక్కువగా. కోయట వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికన్నా మనం ఏదో చేసుకొని చనిపోతే బాగుంటుంది అనుకున్నాను. నాకు ఆ సిచ్యువేషన్ ఉన్న పిల్లలు కూడా నాకు గుర్తు రాలేదు. లైవ్ వెళ్తుంది అప్పుడు అమ్మాయికి చెప్తున్నాను. నేను వాట్సాప్ టిక్టాక్లో ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టాను, అన్నయ్య ప్లీజ్ కాల్ మీ అని చెప్పని పెట్టాను. నాకు వెంటనే ఫోన్ చేశాడు అన్నయ్య. చేసి ఏంటమ్మా ప్రాబ్లం అంటే, అన్నయ్య ఇలా జరిగింది, దాంట్లో నా తప్పు అయితే తప్పు లేదు, నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో రికార్డ్ అయింది, మనకు తెలీదు. వాడైతే 8 years నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాడు. నేనైతే 5 months అయింది అక్కడికి వెళ్ళి.
కానీ కోయేటోళ్ళు ఎవరైతే ఎక్కువగా పనిచేస్తున్నారో వాళ్ళ మాట వింటారు. నేను ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఎవరు వినిపించుకోరు. అని ఇలా ఉందంటే భయపడకు పవిత్ర, నీకు దేవుడు తోడుంటాడు, నువ్వే తప్పు చేయలేదు, కెమెరాలు ఉన్నాయన్నావు కదా, అందులోనే చూసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏదన్నా అయితే మాత్రం అప్పుడు చెప్తాంలే అనేసి అని చెప్పని అన్నయ్య అన్నాడు. నేనైతే పూర్తిగా నిర్ణయం చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయానండి. కానీ ఎలా చచ్చిపోవాలో కూడా తెలియట్లేదు. దేశంలో ఇంటికి వెళ్తున్నా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ క్షణాన నాకు రాజని దేవుళ్ళ కనపడ్డాడు. అన్నయ్య ఓదొచ్చాడు. అన్నయ్య మాట్లాడాడు, గంట సేపు మాట్లాడాడు నాతో. అన్నయ్యతో మాట్లాడిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది. అన్నం తినాలనిపించలేదు, పడుకోవాలనిపించలేదు. 1 వీక్ నరకం అంటే ఎందుకని చూసానండి. ఆ కోయేటిలో ఎవరిని చూసినా భయం వేసిపోయేది. అక్కడ చిన్న పాపను చూసినా కూడా ఏమైనా అడుగుతుందేమో, ఏమైనా తెలిసిందేమో అని చెప్పని భయం వేసేది. 24 hours కెమెరాలో చూస్తూనే ఉంటారు. కానీ నన్ను ఎవరు ఏం అడగలేదు. రాజమ్మ మాట్లాడిన తర్వాత ప్రార్థన చేశాడు. నేను చెప్తాను రా చెప్పి, నువ్వు భయపడకు, నీకేం కాదని అన్నాడు. రాజనే చెప్పిన మాట దేవుడు నాకు సహాయం చేసినందుకు ఈరోజు నేను మీ ముందు నిలబడగలుగుతున్నాను. ఈ సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నాను. నేను చెప్పిన దాన్ని బట్టి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక దీని గురించి నేను చెప్పలేను. నా తప్ప ఇది ఎటువంటి తప్పు లేదు. నేనైతే ఏ తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు చేయదు కూడా. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక దేవునికి మహిమగాక. మరి సాక్షి చెప్తున్న సిస్టర్ గారిని బట్టి ప్రతి ఒక్కరూ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి ఆవిడకి ఏమేమి ప్రాబ్లం ఏంటన్నది మనకు తెలియదు. మరి ఆవిడ ఎప్పుడు చెప్పని కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మరి ఆవిడని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరున్నారమ్మా సాక్షుల కొరకు? సాక్షుల కొరకు ఎవరు లేరండి? నరేష్ గారు ఎవరున్నారు? ఎవరు లేకపోతే మరి నా చిన్న సాక్షి ఉంది, సాక్షి చెప్పి అప్పుడు ప్రార్థించాను. మరి మా సాక్ష్యం ఏంటంటే మరి మన శుక్రవారం నుంచి ఒక 5 రోజులు 6 రోజులు మా అమ్మాయి అయితే మోసంకి వెళ్తాం లేదండి. వెయిట్ చేసింది, మరి ఏంటో తెలదు, మోసంకి వెళ్తాం మానేసింది. మొత్తం పొట్ట పిప్పిపోయి మొత్తం గుండెల దాకా తాసేసిందంట. నేను మొన్న శుక్రవారం పాస్టర్ గారు ఫోన్ చేసి కలిపి మా మిస్సెస్ గారికి పాస్టర్ గారు కారులో వెళ్తుంటే మేము ప్రేయర్ చేశారు. ఆయన కూడా తగ్గలేదు. తర్వాత మళ్ళీ నేను 3 రోజుల తర్వాత మళ్ళీ శ్రీధర్మ గారికి మెసేజ్ పెట్టాను పొద్దుటని. అన్న ఇలా ఉంది, మరి పాప కొంచెం రిక్వెస్ట్ కొంచెం మెసేజ్ పెట్టాను గ్రూప్లో అంటే ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు. ప్రార్థించిన ప్రతి ఒక్కరి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అన్నాలండి. ఆ నైట్ మొత్తం అందరూ ప్రార్థించారు. నేను కూడా మెసేజ్ పెట్టాను గ్రూప్లోని. మా మిస్సెస్ గారు కూడా అయ్యగారికి వాట్సాప్లో సాక్ష్యం చెప్పారు. తర్వాత రోజు పొద్దున్న మోసం ఫ్రీగా వెళ్ళిపోయింది. మరి దేవుని కృప వల్ల మీ అందరూ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. చేరొచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువుకి వందనాలు. ముందుగా దేవునికి అలాగే పాస్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచినటువంటి వారం నుంచి వారం వరకు దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆయన మహోన్నతమైన రకల కింద కాచి దాచి భద్రపరిచినందుకు ఒక్కసారి ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుందామండి. హల్లెలూయా. నిన్నటి వారు మీకు అందరికీ ప్రార్థించమని కోరినాను కదండి. మరి మేడం ఆపరేషన్ చేయించుకుంటుందని దేవుని కృపను బట్టి మంచిగా మరి ఆమె ఆపరేషన్ జరగటము, మరి తిరిగి 3 రోజుల ఇంటికి రావడం జరిగింది. ఈ రోజున మరి నాకైతే సెలవు ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు. అనుకున్న రీతిగా మేడం నిన్న చెప్పింది, ఇలా బాబా తీసుకెళ్తా అంటున్నాడు అమ్మ ఇంటికి అనేసి. సరే నేను వెళ్ళమంటుందో లేదో కూడా నాకు ఇంకా డౌటే.
సరే 3:30కి వెళ్ళినప్పుడు శ్రీధర్కి ఫోన్ చేసి రమ్మని తీసుకెళ్తాకని చెప్పింది. ఇంకా అప్పుడు ఫోన్ చేసి ఇంకా బయలుదేరి వచ్చాను. అలాగే మేడం ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. అలాగే నా తల్లి గురించి, నా తల్లి కూడా కొంచెం మరి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమంగానే ఉంది. అలాగే పక్కనే మా ఆంటీ గారు చనిపోయారు, మోజెస్ వాళ్ళ మమ్మీ గారు. ఆంటీ వాళ్ళ కుటుంబం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించండి, ఓదార్పు కలిగినట్లే. కానీ అంతకుముందే తన అల్లుడు తను చనిపోయిన రోజు కరెక్ట్గా అదే నెలకి ఆంటీ చనిపోయింది. అల్లుడు కూడా కోల్పోవడం, ఆ కుమార్తెకి భర్తను కోల్పోయింది, ఇటు అమ్మను కోల్పోయింది. ఆ బిడ్డ గురించి మీరు అందరూ కూడా ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కాక. సిస్టర్ గారు సాక్ష్యం చెప్పిన సాక్ష్యం బట్టి ప్రతి ఒక్కరు అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యాల వరకు ప్రార్థన సహోదరి పవిత్ర గారు. మహోన్నతుడ సర్వాధికారి నాయన గొప్ప దేవ, మీకు ఏం చేసినా మేము మీరు తీర్చుకోలేము ప్రభా. మీరు మా జీవిత పట్ల ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి. మా సమస్యలు ఎన్నో తీసివేశారు నాయన. మాకు ఒక కంచిలాగా ఉన్నారు ప్రభా తండ్రి. ఒక కోడి పిల్లల్ని ఎలా అయితే రెక్కచాటున దాచుకున్నాం, మమ్మల్ని కూడా మీరు అలాగే దాచుకున్నారు. దాచుకున్నందుకు వేలాది వందనాలు తండ్రి. మేము ఏం చేసినా మీ రుణం అయితే తీర్చుకోలేము ప్రభా. మా జీవిత కాలం అంతా కూడా మీకు రుణపడిన ప్రభా తండ్రి నాయన. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ అక్క అయితే సాక్ష్యం చెప్పిందో ఆ అక్కడైతే పేరునట్టు జ్ఞాపకం పెట్టుకోండి ప్రభా. వాళ్ళ సాక్ష్యాన్ని ఇంకా 10 మందికి తెలిసే విధంగా పని నాయన తండ్రి. మీ నామం చాటిపరిచినట్టు పని నాయన తండ్రి. ఇంకా వేలాది మంది మీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టుగా చేయండి తండ్రి. మరి నన్ను అయితే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాకు సాక్ష్యం చెప్పాలన్నా చాలా భయం వేస్తుంది, ఎవరు చూసినా భయం వేస్తుంది. నాకు ఆ భయం తీసివేయండి తండ్రి. నాయన ఇక్కడ కూడి కష్టంతో వచ్చినారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆధీనంలో తీసుకోండి నాయన తండ్రి. వాళ్ళ సమస్యలు ఏందో మీకు తెలుసు ప్రభా, మేము చెప్పలేకపోయినా మీకు ప్రతి ఒక్కటి తెలుసు నాయన తండ్రి. మీరు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి శాంతిని, మనశ్శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా నాయన. ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తున్నాను తండ్రి. తప్పప్పులుంటే దయతో క్షమించమని మీ నామాన్ని హెచ్చిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కాక. ప్రార్థించిన సహోదరికి నా పట్ల ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేక వార్తల సమయం అండి. ప్రత్యేక వార్తల పాలవాసులు త్వరగా వచ్చి పల్లవి చరణం త్వరగా రావాలంటే టైం లేదు. 5 మెసేజ్ కూడా టైం ఉండాలి, రావాలి త్వరగా. రోహిత్ గారు కూడా బయటికి వెళ్ళి పని ఉంది, ఆయన 6 గంటలు బయటికి వెళ్ళిపోతారు. కొంచెం త్వరగా వస్తే మరి ఆయనకి వేళ పోకరం ఉన్న టైంకి త్వరగా రావాలండి. ఎవరు లేరండి? ఎవరు లేకపోతే ఆరాధనకి వెళ్ళిపోతారు, లేట్ అయిపోయింది కదా. ఒకే ఒక యేసయ్యా నిన్ను